ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి రేకెత్తించాయి. సదరు ఈవెంట్ లో మాట్లాడిన శివాజీ మహిళలు పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, సారీలోనే అందం ఉంటుందని అన్నారు. హీరోయిన్లను తాము ఇష్టం వచ్చినట్లు దుస్తులు వేసుకుంటే అపఖ్యాతి పాలవుతారని, మిస్ యూనివర్స్ టైటిల్స్ సారీ ధరించిన వారే గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంలో అనుచిత కామెంట్స్ సైతం చేశారు శివాజీ. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది నెటిజన్లు శివాజీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ అలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన